అందరికీ వందనాలన్నా. మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. రీసెంట్గా చర్చ్ ఓపెన్ చేసామన్నా. చర్చ్ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతోన్మాదులు మాటికి చర్చ్ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా 2 సార్లు జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నామన్నా. శనివారం రాత్రి 7:30 ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గరగా 50-60 మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు. తర్వాత మా చర్చిలో ఉన్న మా మిస్సెస్ని కొట్టారు, మా అత్తగారిని కొట్టారు, మొత్తం అందరినీ కొట్టారన్న. తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదిన గారిని కొట్టడం, మా అత్తగారిని కొట్టడం, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిడ్ని చున్నీ పట్టుకు లాక్కెళ్ళి బయటికి వెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది. సరే ఏదైతే జరిగిందని మేము పోలీసుని ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం. రాత్రి 12 గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉదయాన్నే 2 కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి, సీఏ గారు పిలుస్తారని స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి. స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడంటే, సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు, అక్కడ మా వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఎట్రా పోలీసుల మీద మీరు ఇలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాళ్ళతోని ఇలా ఆత్మహత్య చేసుకోవాలి తెచ్చుకోవాలనిపించింది మాకు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్లో మాకండి. నిజమండి. చిన్నపిల్లలు నిజంగా నాకు చాలా అనిపించిందండి. మళ్ళీ పెట్టడానికి దాగున్నారండి పిల్లలు, చిన్నపిల్లలు. ఎలా ఉంటదండి? న్యాయం ఎక్కడ ఇంకా జరగదండి. న్యాయం జరుగుతుందని వచ్చామండి మేము ఇక్కడికి. న్యాయం జరుగుతుందని వస్తే న్యాయం జరగలేదండి. మాకు వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా అని పైకి లాక్కొని పట్టుకెళ్ళిపోయి ఫోన్ లాగేసుకున్నారండి. ఎవరికి మేము సంప్రదించడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి. ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి. లాగేసుకొని అన్ని చేసి ఏదైనా అంటే నోర్మి అంటున్నారండి. అలాంటి మాటలు అసేవకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. మాకైతే ఎంతో హృదయం చాలా బాధపడి ఉందండి. దేవుడికి మేమంతా దేవుడే చేస్తున్నాడు, దేవుడే ఏదైనా విజయం చేస్తాడని కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నామండి. మేము అధికారుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదండి. ఏడు పక్క డబ్బుంటే ఆడు పక్క మాట్లాడతారండి. కొంచెం అమౌంట్ వాళ్ళు ఇచ్చారని మేమైతే పేదవాళ్ళమండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇదంతా